పొంగెలే గోదావరి. పాపికొండలు వెళ్దాం. సో అందుకే మా ఇంటికి వచ్చాము. చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ కిచెన్ అండ్ ఆల్. వాళ్ళందరూ అక్కడ ముందు తాగుతున్నానా అని చెప్పి మానేలా చూస్తాం. ఈరోజు పాపికొండలు వెళ్దాం. ఎందుకంటే మా ఊరు నుంచి భద్రాచలం చాలా కొంచెం దూరం. సో నాకు తెలుసులే ఎలా వెళ్ళాలో పాపికొండలు, కానీ కొంచెం తెలుగు మాట్లాడితే బాగుంటుంది. పొద్దున్నే ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతుంది, నాకు అది నచ్చలేదు. వెల్కమ్ టు ఏంటండి ఛానల్ పేరు ఏదో కింద అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వస్తారు. మొక్కలు కడిగిన తర్వాత కొంచెం మనుషుల్లా కనిపిస్తాం, సో ఏమనుకోకండి. ఫస్ట్ వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే ఇంక నుంచి మనం చాలా అంటే చాలా 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 కంటెంట్ చేయాలి. నో ఎడిటింగ్ ఫర్ సమస్య ఛానల్. ఓకే, లెట్స్ గెట్ రెడీ. రెడీ అయ్యాక అప్పుడు వస్తాం. దట్స్ ఇట్ గైస్. ఓకే, రెడీ అయిపోయాను. దిస్ ఈజ్ ద అవుట్ఫిట్. గెట్ రెడీ విత్ మీ చేయలేదు అనుకోండి, బట్ యా, లంగా అని నాకు నచ్చిన ఫేవరెట్ కలర్. సో రామాలయం, మా ఇంటి దగ్గర రామాలయంకి వచ్చి దండం పెట్టుకొని మేము పాపికొండలు స్టార్ట్ అయిపోయాం అనమాట. ఓకే, వీఆర్ ఆన్ ద వే. ఇలాంటి చిన్న చిన్న కాలువలు, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ పేరేం నాకు తెలియదు, బట్ సీతారాం ప్రాజెక్ట్ అంట. ఏం చేస్తారు ఆ ప్రాజెక్ట్ లో? ఎందుకంటే మా పక్కనే గోదావరి ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ అన్ని మాకు చాలా మామూలు. చూడండి, పచ్చని పొలాలు చెప్దాం అనుకున్నా అవి ఎల్లో కలర్ లో ఉన్నాయి. ఎందుకు కోయడానికి వచ్చాయంట మా అమ్మ చెప్తే. బాగుంది కదా వ్యూ. కార్ లో ఉన్నాను కాబట్టి ప్రస్తుతానికి ఏం చూపించలేకపోతున్నాను. దిగాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఆన్ ద వేలో మేము రీచ్ అయిపోయాం సారపాక. ఇది సారపాక పేపర్ మిల్. అంటే ఇంతకుముందు బీపీఎల్ ఉండేది స్టార్టింగ్లో, స్టార్ట్ చేసినప్పుడు. తర్వాత ఐటీసీ టేక్ ఓవర్ చేశారు. సో ఇది ఇక్కడ చుట్టుపక్కల అన్ని భూముల్లో చెట్లేసి వాటి నుంచి పేపర్ తయారు చేస్తారు. ఐ థింక్ నాకు తెలిసిన పేపర్ ప్రాజెక్ట్లో ఇది ఒక్కటే. ఇక్కడ అది రావడం వల్ల చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి, చాలామంది ఫ్యామిలీస్ బాగుపడ్డారు. సో ఇది భద్రాచలం బ్రిడ్జ్. సో మనం భద్రాచలం వెళ్ళిపోతున్నాము. ఇది దేవుడి గుడి దగ్గరికి వెళ్ళే ద్వారం అనమాట. అందులోంచి మనం ఇప్పుడు టెంపుల్ రూట్లోకి వెళ్తున్నాము. సో మనం ఇప్పుడు భద్రాచలం వచ్చేసాము టికెట్ తీసుకోవడానికి. యా, సో మనం ఇప్పుడు భద్రాచలం వచ్చాము టెంపుల్. ఓకే, భద్రాచలం ఎందుకు వచ్చామంటే ఇక్కడ నుంచి పాపికొండలకి టికెట్ తీసుకోవాలన్నమాట. సో టికెట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి 2 hours జర్నీ ఉంటుంది. సో ఇక్కడ ఆగి మనం టికెట్ తీసుకొని వచ్చాం. ఆంటీ వేడివేడిగా దోశలు వేస్తుంది. ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు నాకు వేస్తారు. ఓకే, వేస్తున్నారు. నాకు తినాలనిపిస్తుంది కానీ మా వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేద్దాం. వాళ్ళు వచ్చేది చాలా మంది ఉన్నారు. ఐ థింక్ పాపికొండలు వెళ్ళడానికి మీరు కూడా ట్రై చేయవచ్చు. అంటే దిస్ ఇస్ ద టైం కదా, చల్లగా హాయిగా గోదావరి మీద. నేను దోశలు వేస్తున్నారు అనుకున్నా, కానీ వడలు వేస్తున్నారు. దోశ వస్తే అలా రావాలా? వస్తున్నాం నా అంటే మనకు తెలుస్తున్నారు. మీరు దోశ వేస్తాం, మీది మొత్తం 1000 అయింది. ఆంటీ కూడా తెలుసు, కుమార్ ఆంటీ గురించి అంత ఫేమస్ అయిపోయింది. నేను టిఫిన్ తినడానికి రాలేదు, నేను చెయ్యడానికి వచ్చాను. సో మీరు భద్రాచలం వచ్చినప్పుడు వాణి ఆంటీ దగ్గర టిఫిన్ చేయండి. ఫైనల్లీ మేము ఆంటీ దగ్గరే టిఫిన్ చేసాము. తర్వాత ఈ ఫ్లవర్స్ కొనుక్కొని స్టార్ట్ అయిపోయాము. భద్రాచలం నుంచి 2.5 hours మనం లాంచ్ ఎక్కే ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ నుంచి లాంచ్లో మనల్ని పాపికొండలు తీసుకెళ్తారనమాట. సో అది జనరల్గా ఎవరైనా ఫాలో అవ్వాల్సిన ప్లాన్. మనం ఓన్ వెహికల్ వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ టికెట్ తీసుకున్న దగ్గర మనకి వెహికల్ అరేంజ్ చేస్తారు. సో ఇది పాపికొండలు చెక్ పాయింట్. అక్కడ అన్ని లగేజ్ అవన్నీ చెక్ చేసి పంపిస్తారు. సో వీఆర్ ఆన్ ద వే టు బోట్ పాయింట్. ఓకే, వీఆర్ అబౌట్ టు రీచ్ టు ద డెస్టినేషన్. అంటే పాపికొండలు కాదు, మనం ఎక్కడైతే బోట్ ఎక్కాలో అక్కడ. బోటా లాంచా? లాంచ్. నా ఇక్కడ బ్యాగ్ కార్ పెట్టాలి. సారీ. ఓకే, వి హావ్ రీచ్డ్. ఓ మై గాడ్, కొంచెం అయితే కింద పడుతుంది. బోట్ అనమాట, ఏవైతే పాపికొండలు తీసుకెళ్తారో. సో వెంటనే మేము బోట్ ఎక్కగానే మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టారు. ఓకే, బాగుంది. అండ్ దెన్ బోట్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం ఎక్సైటెడ్గా ఉంది. చాలా ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ పాపికొండలు వచ్చాము ఫ్యామిలీతో.
చాలామంది ఫ్యామిలీస్ ఉండడం వల్ల ఆ బోట్ అతను అన్ని 90s సాంగ్ ఫ్యామిలీ సాంగ్స్ పెట్టారు, చాలా బాగుండింది. అండ్ మధ్యలో కాసేపటి తర్వాత మనం పేరంటాలపల్లిలో ఇక్కడ దిగేసాము. ఇది గోదావరి అదే పాపికొండలు వెళ్తున్న మధ్యలో ఉన్న చాలా ఊర్లు ఉన్నాయి, బట్ ఈ ఊర్లో స్పెషాలిటీ ఏంటంటే శివుడి గుడి ఉంటుంది, అందుకే మనం దర్శనం చేసుకోవడానికి ఇక్కడ డ్రాప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళకి డెవలప్మెంట్ కానీ సిటీ కానీ ఏం తెలియదు. చూడండి వాళ్ళు ఏవైతే ప్రిపేర్ చేశారో వెదురు బొంగులతో కర్రలతో తేనె ఇలా నేచర్లో దొరికేవి ఏమున్నాయో వాళ్ళు అవే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అవి అమ్ముకుంటూ ఉంటారంట. వీళ్ళకి సిటీ కానీ అట్లీస్ట్ లైట్ కూడా ఏం తెలియదంట, లైట్ కరెంట్ కానీ ఎక్కువ ఏం ఫెసిలిటీస్ కూడా లేవు. గుళ్ళో అసలు ఫొటోస్ దిగినవి లేదు, సో పక్కకు వచ్చి దిగాను. దర్శనం అయిపోయాక ఈ పిల్లలు కనిపించారు, అక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. నేను వెళ్ళి కాసేపు మాట్లాడాను, వాళ్ళ పేర్లు ఏంటి, ఎక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళకు స్కూల్ కూడా ఉందంట, చిన్న గవర్నమెంట్ స్కూల్, అక్కడ చదువుకుంటారంట. సో చాక్లెట్స్ కావాలక్క అని అడిగితే హ్యాపీగా కొనిచ్చేసాం. వాళ్ళ పర్మిషన్తో ఒక చిన్న ఫోటో కూడా దిగాను. దే వర్ వెరీ క్యూట్. అని నేను అసలు మళ్ళీ రిటర్న్ అయిపోయాము బోట్ దగ్గరికి. దారిలో ఈ బ్యాంబూ చికెన్ కొనుక్కున్నాము. ఈ బోట్ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నాడు. సో రిటర్న్ ఎక్కగానే లంచ్ చేసేసాము. లంచ్ చాలా బాగుంది, స్వీట్ కూడా చాలా బాగుంది. ఆ ఆపోజిట్లో వచ్చేవి రాజమండ్రి నుంచి వచ్చే బోట్స్ అనమాట. మనం ఎలాగైతే భద్రాచలం నుంచి వెళ్తామో రాజమండ్రి నుంచి కూడా ఇటు సైడ్ వస్తాయి బోట్స్. అలా చూస్తూ నేను కాసేపు పడుకుండిపోయాను ఆలోచిస్తూ. అండ్ దెన్ కాసేపటి తర్వాత వచ్చేసాం పాపికొండలు. సో లైఫ్లో పాపికొండలు ప్రతి ఒక్కరు చూడాల్సిన విజువల్స్ అని నేను అంటాను, ఎందుకంటే అటు ఇటు పాపికొండలు ఉంటాయి, మధ్యలో గోదావరి ఫ్లో అవుతూ ఉంటుంది. మనం ఇది ఓన్లీ వింటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయగలం, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. సమ్మర్ ఆర్ వర్షాకాలంలో అయితే అస్సలు తీసుకెళ్ళలేరు. సో పాపికొండలు అక్కడ 20-30 మినిట్స్ ఉన్న తర్వాత రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో వీళ్ళందరూ చేసిన హడావిడి మామూలుగా లేదు. ర్యాండమ్గా ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళతో ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తూ వాళ్ళ దగ్గర డాన్స్ లేపిస్తూ కూడా చాలా అంటే చాలా ఎంగేజ్ చేశారు, బోర్ కొట్టకుండా. రిటర్న్ మేము ఒక 1 hour 1.5 hour పైన పట్టింది. ఆ టైం అంతా వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉన్నారు, పాటలు పాడుతున్నారు, డాన్స్లు వేస్తున్నారు, చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఫైనల్గా మేము మళ్ళీ ఎక్కడైతే ఎక్కామో బోట్ పాయింట్ మళ్ళీ అక్కడికే తీసుకొచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ మనం రిటర్న్ అయిపోవాలి. సో ఈవినింగ్ అయింది, సన్సెట్ చాలా బాగుంది వ్యూ. సో ఇక్కడ దిగేసి అగైన్ మళ్ళీ మనం భద్రాచలంకి స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి మళ్ళీ మా ఊరికి. సో అది పాపికొండలు విజిటింగ్. వింటర్లోనే చాలా బాగుంటుంది విజిట్ చేయడానికి. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు, చాలా అంటే చాలామంది వచ్చారు. సో అది పాపికొండల జర్నీ. ఎక్కడి నుంచి వచ్చినా భద్రాచలంలో టికెట్ తీసుకోవాలా, బోట్ పాయింట్కి రావాలా, ఎక్కాలా, వాళ్ళు చూపిస్తారు, మళ్ళీ వచ్చేయాలి. అది ఈ సీనరీస్ అన్నీ అస్సలు మిస్ కాకండి. టైం ఉంటే విజిట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.